మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ సహకారంతోనే రేవంత్ సీఎం అయ్యారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కొత్త డ్రామాగా అభివర్ణించారు. మోదీకి దమ్ముంటే కవితను అరెస్టు చేసినట్టు రేవంత్ను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేయడం ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి గెలుపు కొరకు సూర్యాపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పట్టణంలోని అన్ని వార్డులలో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది. మా నాయకులు కార్యకర్తలు వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళే ముందుగా స్పందించి మాట్లాడడం జరుగుతుందనే విషయాన్ని అందరూ కూడా చెప్తా ఉన్నారు. అన్ని వైపుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ 4 నెలల్లో చేసిన దుర్మార్గాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న వైఖరి అంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా కారు గుర్తుకి ఓటు వేయాలి, కేసీఆర్ గారికి బలం ఇవ్వాలి మనం అని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడైతే బస్సు యాత్ర ప్రారంభించినరో మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి మీదుగా మరి మహబూబ్నగర్ కావచ్చు, నిన్న వరంగల్, ఖమ్మం కావచ్చు, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ బస్సు వెంట నడవాలి, కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి కదిలి వస్తున్న సందర్భంలో మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ కుట్రలు మొదలైనవి, కొత్త కుట్రలు మొదలైనవి. ఇంతకాలం వాళ్ళిద్దరూ ఒకటే అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది. తప్పకుండా వీళ్ళిద్దరు కలిసే కేసీఆర్ను దించిండ్రు అనే విషయం కూడా, మనల్ని మోసం చేసిన విషయం కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. మోడీ సహకరిస్తేనే ఇక్కడ కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు తెచ్చుకోవడం సాధ్యమైందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పటికీ రేవంత్ రెడ్డి 2-3 సందర్భాల్లో బయటపడ్డాడు, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి బయటపడ్డాడు. మేము హామీలే ఇవ్వలేదు అని ఎగ్గొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇచ్చిన హామీలు నెరవేరాలంటే 25 ఏళ్ళు పడుతుంది, ఎట్లా చేస్తామని చెప్పి మాట్లాడి వాళ్ళ ప్రజల్ని బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ